హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా వాడాలో లాస్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం రిలేషనల్ ఆపరేటర్స్ పైథాన్లో ఎలా వాడదామో తెలుసుకుందాం. సో రిలేషనల్ ఆపరేటర్స్ నార్మల్గా మనం ఎక్కడికి వాడతామంటే ఏదైనా టూ డేటా టైప్స్ని, ఏదైనా టూ వాల్యూస్ని కంపేర్ చేయడానికి అయితే వాడతాం. సో ఇప్పుడైతే మనం లాగిన్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఉంటుంది కదా, ఎగ్జాంపుల్గా ఆ పాస్వర్డ్ అనేది డేటాబేస్లో ఉన్న పాస్వర్డ్తో మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి అలా వాడతాం అనమాట. సో అదొక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి 6 టైప్స్ ఉంటాయి. నార్మల్గా ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ 6 ఆపరేటర్స్ని మనం నెంబర్స్ మీద మళ్ళీ క్యారెక్టర్స్ మీద ఎలా వర్క్ అవుతుందో అయితే తెలుసుకుందాం వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరైతే విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం పైథాన్లో చూసుకున్నట్టయితే 6 ఆపరేటర్స్ అయితే ఉంటాయి రిలేషనల్ ఆపరేటర్స్లో. దాంట్లో ఫస్ట్ ఈక్వల్ టు, సెకండ్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో మనం గ్రేటర్ దెన్, సో ఈక్వల్ టులో మనం రెండు ఈక్వల్ టుస్ అయితే వాడతాం టూ వాల్యూస్ కంప్యూట్ చేయడానికి. నార్మల్ అయితే మనం ఈక్వల్ టు అనేది సింగిల్ రాస్తాం బయట, కానీ పైథాన్లోకి వచ్చేవరకు మనం కోడింగ్ ఏ ప్లాట్ఫామ్ అయినా కానివ్వండి, సో మనం డబల్ ఈక్వల్ టు అయితే యూజ్ చేస్తాం ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ కాదా అని. సో నేను ఇప్పుడు అయితే ప్రింట్ చేస్తాను, చూడండి అవుట్పుట్ మనకి ఎలా వస్తుందో. రిటర్న్ ఎక్స్ ఈక్వల్ టు వై అని చెప్పేసి నేను ఇచ్చాను. ప్రింట్ ఎక్స్ ఈక్వల్ టు వై అనేసి 20 ఇస్ నాట్ ఈక్వల్ టు 5. సో మనకు ఆన్సర్ అనేది 5 ఫాల్స్ రావాలి. సో పైథాన్ రిలేషన్ పై, సో మనకు ఆన్సర్ అనేది ఫాల్స్ వచ్చింది. మీకు రైట్ సైడ్కి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫాల్స్ అని. సో నేను ఈక్వల్ టు అని చెప్పేసి ఎక్స్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను అనుకోండి. సపోజ్ ప్రింట్ ఎక్స్ ఈక్వల్ టు 20 అని ఇచ్చేసాను. సో ఎక్స్ ఈక్వల్ వాల్యూ అనేది 20. సో మనం ఎక్స్ ఈక్వల్ టు 20 కానీ కంపేర్ చేస్తున్నాం వాల్యూ. సో మనకు అప్పుడు ఆన్సర్ ఫాల్స్ ట్రూ అని వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఫాల్స్, సెకండ్ ట్రూ కాబట్టి. సో ఫాల్స్ అని వచ్చింది మనకి ఆన్సర్. ఒక సెకండ్, సేవ్. ఫాల్స్ అండ్ ట్రూ ఆన్సర్ అయితే మనకి వచ్చేసింది, ఫాల్స్ ట్రూ. ఎందుకంటే ఫస్ట్ వాల్యూ అనేది 20 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5, సో ఇట్ ఈస్ గివెన్ ద ఫాల్స్. మనకి సెకండ్ ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు 20 అండ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 20 అనమాట. సో ఆన్సర్ ట్రూ అని వచ్చేసింది. సపోజ్ నాట్ ఈక్వల్ టులో చెక్ చేద్దాం. నాట్ ఈక్వల్ టు మనకి ఏమైపోతుంది అంటే వాల్యూస్ నాట్ ఈక్వల్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేస్తుంది. సో ప్రింట్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై. సో ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై, ఎందుకంటే 20 ఈస్ నాట్ ఈక్వల్ టు 5. సో ఇది ఆన్సర్ అనేది మనకి ట్రూ అని ఇస్తుంది అనమాట. మీరు ఫైల్ సేవ్ చేసుకోండి. ఫైల్ సేవ్ చేసుకున్న తర్వాత మీరు కంపైల్ రన్ అయితే చేయండి కోడ్ని. సో ఫాల్స్ ట్రూ ట్రూ అనమాట. ఫస్ట్ ఫాల్స్, సెకండ్ ట్రూ. మనకి నాట్ ఈక్వల్ టు కూడా నాట్ ఈక్వల్ టు కాబట్టి రెండు వాల్యూస్ మనకి ట్రూ అని ఇచ్చింది. సో నేను మళ్ళీ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు వై వాల్యూ తీసుకున్నాం. వై ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు 5 అని పెడదాం. 5 నాట్ ఈక్వల్ టు 5 అని పెట్టినప్పుడు నాకు ఫాల్స్ అని వస్తుంది, ఎందుకంటే రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి. సో ప్రింట్ నాట్ ఈక్వల్ టు స్టేట్మెంట్ కాబట్టి, సో నాట్ ఈక్వల్ టు చెక్ చేస్తున్నాం. సో కామా ఎక్స్, సో వై తీసుకుందాం ఈసారి. వై నాట్ ఈక్వల్ టు 5. వై నాట్ ఈక్వల్ టు 5 అయినప్పుడు మనకి ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే వై ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి. సో సేవ్, రన్. సో ఫాల్స్ ఫస్ట్ ఇది, సో ట్రూ. నెక్స్ట్ ట్రూ, నాట్ ఈక్వల్ టు ఫాల్స్ అనమాట వాల్యూకి. సో నెక్స్ట్ గ్రేటర్ దెన్కి వచ్చేద్దాం. థర్డ్ ఆపరేటర్ గ్రేటర్ దెన్. సో మనం ఇక్కడ టూ వాల్యూస్ని అది గ్రేటర్ దెన్ కాదని చెప్పేసి తెలుసుకుందాం. ప్రింట్ గ్రేటర్ దెన్. సో ఎక్స్ గ్రేటర్ దెన్ వై. సో 20 గ్రేటర్ దెన్ వై కాబట్టి మనకి ట్రూ అని వస్తుంది ఆన్సర్. అండ్ ఆల్సో మనం ప్రింట్ వై గ్రేటర్ దెన్ అని కూడా ఇచ్చేద్దాం. గ్రేటర్ దెన్, సో వై గ్రేటర్ దెన్ ఎక్స్. సో కామా వై గ్రేటర్ దెన్ ఎక్స్ అని ఇచ్చేసాం. సో ఇక్కడ కూడా ఇచ్చేద్దాం సేమ్ అలానే. మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఫస్ట్ ట్రూ అని వస్తుంది, సెకండ్ ఫాల్స్ అని వస్తుంది. సో కొంచెం క్లియర్ ఉండడానికి స్క్రీన్ అయితే నేను కామెంట్స్ అయితే వాడుతున్నాను. సో ఇక్కడికి లైన్స్ అయితే కామెంట్ అయిపోయినాయి. సో మనకి ఇప్పుడు గ్రేటర్ దెన్ వాల్యూ అనేది మనకి ఇప్పుడు తెలిసిపోతుంది అన్నట్టు క్లియర్గా. సో లెట్స్ క్లియర్ ద స్క్రీన్ వన్స్. నెక్స్ట్ పైథాన్ రన్ చేద్దాం. మనకు ఆన్సర్ అనేది ఇప్పుడు
సరే, ఎక్స్ గ్రేటర్ దెన్ వై, 20 ఈస్ గ్రేటర్ దెన్ వై కాబట్టి ట్రూ, అండ్ వై ఈస్ గ్రేటర్ దెన్ ఎక్స్, ఇట్స్ ఫాల్స్. 5 అనేది 20 కన్నా తక్కువ ఉంది కాబట్టి మనకి ఫాల్స్ అని ఇచ్చింది. సో ఇప్పుడు లెస్ దెన్కి అయితే వెళ్ళిపోదాం. సో ప్రింట్ సేమ్, మళ్ళీ మీకు గ్రేటర్ దెన్ ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ లెస్ దెన్ కూడా అలానే వర్క్ అవుతుంది. సో మనం ఫ్లోట్ నెంబర్స్ కూడా ఎలా కంపేర్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ఒక క్లియర్ కట్ ఐడియా అని ఉండాలి రిలేషన్ ఆపరేటర్స్లో. ఎందుకంటే పైథాన్లో మళ్ళీ వేరే లాంగ్వేజ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అనిపించవచ్చు. సో లెస్ దెన్ కామా ఎక్స్ లెస్ దెన్ వై. సో ఎక్స్ ఈస్ లెస్ దెన్ వై, నో రాంగ్, ఎందుకంటే 20 ఈస్ గ్రేటర్ దెన్ 5. కానీ మనకి ఎక్స్ వై లెస్ దెన్ ఎక్స్ అని ఇస్తే మాత్రం ఇది ట్రూ అని ఇస్తుంది. సో మనం ఇప్పుడు ప్రింట్ ఎక్స్ లెస్ దెన్ వై అని ఇచ్చాం కాబట్టి సో మనకి ఆన్సర్ అనేది ఫాల్స్ రావాలన్నమాట. సో సేవ్ అండ్ రన్. సో లెస్ దెన్ వై, ఎక్స్ లెస్ దెన్ వై అనేది ఫాల్స్ అనమాట. సో సేమ్ మళ్ళీ మనం ఇప్పుడు కాపీ చేసేసేయండి, దీన్ని పేస్ట్ చేసేస్తున్నాను. వై లెస్ దెన్ ఎక్స్ అని ఇస్తే మాత్రం మనకు ట్రూ అని వస్తుంది. వై లెస్ దెన్ ఎక్స్. సో ఐడియా కోసం వై లెస్ దెన్ ఎక్స్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్ లెస్ దెన్ వై. సో మనకి రెండు ఆన్సర్స్, ఒకటి ఫాల్స్ అండ్ ఒకటి ట్రూ అని వస్తుంది. సో సేమ్ మళ్ళీ రన్ చేసేయండి ప్రోగ్రామ్. సో ఎక్స్ లెస్ దెన్ వై ఫాల్స్, వై లెస్ దెన్ ఎక్స్ ట్రూ అనమాట. సో ఇలా మనకి గ్రేటర్ దెన్, లెస్ దెన్ అండ్ నాట్ ఈక్వల్ టు వర్క్ అవుతుంది. సేమ్ వే మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా సేమ్ అలానే వర్క్ అవుతాయి మనకి. సో సపరేట్ ఇక్కడ వాల్యూస్ అయితే తీసుకుందాం మనం. సో లెట్స్ కామెంట్ అవుట్. నెక్స్ట్ ప్రింట్ సో మనం ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో లెస్ 20 డైరెక్ట్ నెంబర్స్ ఇచ్చేస్తున్నాం. 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్ 20 ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 10 అనమాట. మన ఇక్కడ ఆన్సర్ అనేది ట్రూ అని వస్తుంది. సేవ్ రన్. ట్రూ, ఎందుకంటే 20 అనేది గ్రేటర్ దెన్ 10. ఇప్పుడు సపోజ్ నేను 20 ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 20 అని ఇచ్చినా కూడా మనకి ఆన్సర్ ట్రూ అని రావాలి. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అని వచ్చింది మనకి. సేమ్ వే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా వర్క్ అవుతుంది అనమాట. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సేమ్ 20 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. సో మనకి ఆన్సర్ ఇప్పుడు ట్రూ అని రావాలి. ఇంటెంటేషన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ పైథాన్లో. మనకి వేరే లాంగ్వేజ్ జావాలో మనకి సిలో అయితే మనకి లాస్ట్ సెమికాలన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మనకి ఇక్కడ ఇంటెంటేషన్ అనేది ఇంపార్టెంట్ పైథాన్లో, మర్చిపోకండి. సో నేను ఇప్పుడు ఫైల్ సేవ్ చేశాను. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ, ఫస్ట్ వాల్యూ ట్రూ అని వచ్చింది. సెకండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకి ట్రూ అని వచ్చింది వాల్యూ. సపోజ్ సేమ్ 20 ఈస్ గ్రేటర్ దెన్ 10 అనమాట. సో మనకి ఇక్కడ వాల్యూ అనే ఆన్సర్ ఎంత రావాలి? ఫాల్స్ రావాలి. సో ట్రూ ఫాల్స్ వస్తుంది అనే ఆన్సర్. చూద్దాం. ట్రూ ఫాల్స్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మనకి రిలేషన్ ఆపరేటర్స్ నెంబర్స్ మీద పైథాన్లో అయితే ఇలా వర్క్ అవుతాయి. సో మనకి ఒక ఐడియా వచ్చింది ఇంటిజర్స్ మీద ఇలా అయితే వర్క్ అవుతాయి. సో లెట్స్ గెట్ అన్ ఐడియా అబౌట్ ద ఫ్లోట్ వాల్యూస్ ఆల్సో. సో మనం ఇక్కడ హ్యాష్ ట్యాగ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద ఫ్లోట్ వాల్యూస్ అని చెప్పేసి చెక్ చేద్దాం. ఫ్లోట్ వాల్యూస్లో కూడా సేమ్ ఉంటుంది. సపోజ్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి తీసుకున్నాను, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 10.0 అని చెప్పేసి తీసుకున్నాను. సో మనకి పైథాన్ ఏం చేస్తుందంటే ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది, రాదర్ దెన్ ఫ్లోట్ నెంబరా ఇంటిజర్ నెంబర్ అని. సపోజ్ ప్రింట్ ఏ ఈక్వల్ టు బి అని చెప్పేసి నేను చెక్ చేశాను. సో మనం ఇక్కడ కంపేరింగ్ ఫ్లోట్ వాల్యూస్ కాబట్టి, సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఫ్లోట్ వాల్యూస్ నేను తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 10 ఇంటీజర్, బి ఈక్వల్ టు 10 ఫ్లోట్ వాల్యూ, ప్రింట్ ఏ ఈక్వల్ టు బి.
సో మనకు ఆన్సర్ అనేది ట్రూ వస్తుంది. ఎందుకంటే పైథాన్ ఇంటీజర్ ఆఫ్ ఫ్లోట్ అని చెప్పేసి చెక్ చేయదు ఎన్ని పాయింట్స్ ఉన్నాయని, అవి వాల్యూస్ రెండు ఈక్వల్ ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేసుకుంది. సో రన్ చేస్తున్నాను. సో సేవ్ చేయండి, సేవ్ అండ్ రన్. సో ట్రూ వచ్చింది ఆన్సర్. సో ప్రింట్ ఏజ్ ఈక్వల్ టు బి. సో మీకు అర్థమైపోయి ఉంటుంది పైథాన్ ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ మీద ఎలా వర్క్ అవుతుందో. సో సేమ్ ప్రింట్ ఇంకో వాల్యూ అయితే తీసుకుందాం. 15.0 ఇస్ నాట్ ఈక్వల్ టు 15 అని చెప్పేసి ఇస్తున్నాను. సో 15.0 అనే ఫ్లోట్ ఇట్ ఇస్ ఈక్వల్ టు 15. మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఆ రెండు వాల్యూస్ ఫ్లోట్ ఇంటీజర్ అని చెప్పేసి మనం చెక్ చేయదు, వాల్యూస్ సేమా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది పైథాన్. సో మనకి ఫస్ట్ వాల్యూ ట్రూ, సెకండ్ వాల్యూ ఫాల్స్ అని వస్తుంది. సేవ్ అండ్ రన్ ద ప్రోగ్రామ్. చూసారా, ఫస్ట్ ట్రూ, సెకండ్ ఫాల్స్ అనేది వచ్చింది. సేమ్ వే ఇప్పుడు మళ్ళీ నేను ప్రింట్ 15.0 is equal to 15.0. ఇట్స్ ఇట్లా ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్ వాల్యూస్, మీరు ఫ్లోట్ వాల్యూస్ రెండు కంపేర్ చేసినా కూడా సేమ్ వేనే చూపిస్తుంది. మనకి ఆన్సర్ అనేది ట్రూ ఫాల్స్ ట్రూ అని వస్తుంది అనమాట. సో ట్రూ ఫాల్స్ ట్రూ అని వచ్చింది. సేమ్ మీరు ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు కాకుండా లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ కూడా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయండి ప్రాక్టీస్ సెషన్ కోసం. సో మీరు ఒక ఐడియా అనేది తెస్తుంది అనమాట ప్రాక్టీస్ చేయడం వల్ల. సో మనకి నెంబర్స్ మీద, ఫ్లోట్ వాల్యూస్ మీద ఒక ఐడియా అయితే వచ్చింది, రిలేషన్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయో. సో #3 క్యారెక్టర్స్ మీద ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. సో క్యారెక్టర్స్కి వచ్చేసరికి మనకి పైథాన్లో రెండు యాస్కీ వాల్యూస్ని అయితే కంపేర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక సపోజ్ క్యార్ 1 అని చెప్పేసి తీసుకుంటాను. క్యార్ 1, సారీ C1 అని తీసుకున్నాం. C1 ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పేసి తీసుకున్నాను. C2 ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ మనకి పైథాన్ ఏం చేస్తుందంటే ఈ వాల్యూస్ని ఫస్ట్ యాస్కీ వాల్యూలో ఏకి 97 వేయాలి. యాస్కీ వాల్యూ 97 అండ్ సో పైథాన్ యాస్కీ వాల్యూ కన్వర్ట్ చేసి ఆ నెంబర్లో ఏది అయితే ఎక్కువ ఉంది అని తక్కువ ఉంది అని దాన్ని బట్టి చెక్ చేసుకొని మనకైతే వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో మనకి యాస్కీ వాల్యూలో ఏ చూసుకుంటే 97, బి చూసుకుంటే 98. సో నేను ఎప్పుడైతే ప్రింట్ అని చెప్పేస్తానో, ప్రింట్ ఏ ఈక్వల్ టు బి అని ఇస్తాను. మనకి కావాలంటే కంపేర్ కూడా చేయొచ్చు. నేను ఫస్ట్ ఏ ఈక్వల్ టు బి అని అయితే చెక్ చేస్తాను. సో C1 ఈజ్ ఈక్వల్ టు C2. C1 ఈజ్ ఈక్వల్ టు C2. ఏ అండ్ బి ఆర్ నాట్ సేమ్, ఎందుకంటే ఆ రెండు వాల్యూస్ సేమ్ కాదు కాబట్టి మనకి ఫాల్స్ అనేది ఇస్తుంది. సో కమింగ్ టు క్యారెక్టర్స్ మనకి ప్రింట్ అయితే చేద్దాం, సేవ్ అండ్ రన్ అయితే చేద్దాం. సో చూసారా, ఫాల్స్ అనేది ఇచ్చింది, ఎందుకంటే ఆ రెండు వాల్యూస్ సేమ్ అయితే కాదు క్లియర్గా. సో నేను ఎప్పుడైతే C1 ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాను, ఎందుకంటే C1 అనేది ఏ అండ్ గివెన్ ఈక్వల్ కంపేర్ చేసే వాల్యూ కూడా ఏ కాబట్టి. సో మనం సేమ్ రన్. సో ట్రూ అని ఇచ్చింది మనకి. సో ఇలా మనకి క్యారెక్టర్స్లో పైథాన్ ఇలా యాస్కీ వాల్యూ కన్వర్ట్ చేసి మనకి ఆన్సర్ అయితే ఇస్తుంది. సో ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ బి అని కూడా చెక్ చేద్దాం. ప్రింట్ C1 greater than C2. C1 is not greater than C2. So because if the ASCII value is 97 is less than the ASCII value of B 98, so it gives false. సో ట్రూ ఫాల్స్. సో నాట్ ఓన్లీ క్యారెక్టర్స్, మనం ఇక్కడ క్యారెక్టర్సే కాదు వర్డ్స్ కూడా చెక్ చేయొచ్చు, ఎందుకంటే సేమ్ వే పైథాన్ ఒక్కొక్క లెటర్ని కంపేర్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పుడు సపోజ్ W1 అని చెప్పేసి ఒక వర్డ్ తీసుకుంటాను, యాపిల్, అండ్ సేమ్ W2 ఈజ్ ఈక్వల్ టు బనానా. సో మీరైతే మర్చిపోకండి ఇవి వర్డ్స్ని
డబల్ కోట్స్ స్ట్రింగ్స్లో స్టోర్ చేయండి. సో పైథాన్ ఏం చేస్తుంటే ఫస్ట్ క్యారెక్టర్ మనకు చెక్ చేస్తుంది అనమాట. సో యాపిల్లో ఫస్ట్ లెటర్ ఏ అండ్ బనానాలో బి, సి, ఏ ఇట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్ని చెక్ చేస్తుంది. చెక్ చేసి మనకైతే అవుట్పుట్ ఇస్తుంది ఫాల్సా కాదా అని. ప్రింట్ W1 గ్రేటర్ దెన్ W2. సో మనకి యాపిల్ గ్రేటర్ దెన్ బనానా అని చెప్పేసి చెక్ చేద్దాం. అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం ఇప్పుడు. సో ట్రూ, ఫాల్స్. మనకి ఫస్ట్ ఆన్సర్ C1 ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎందుకంటే C1 ఈజ్ ఏ ట్రూ వచ్చిన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ C1 ఇస్ గ్రేటర్ దెన్ C2. సో ఏ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ B2 బి కాబట్టి సో ఫాల్స్ ఇచ్చింది. మనకి ఇక్కడ యాపిల్ అండ్ బనానా సేమ్. ఇక్కడ పైథాన్ ఏం చేసిందంటే యాపిల్ బనానా వాల్యూస్ ఫస్ట్ లెటర్ తీసుకొని చెక్ చేసింది అనమాట. సో ఫస్ట్ లెటర్ ఇస్ నాట్ సేమ్ కాబట్టి అండ్ ఏ కంపేర్ చేసింది, ఫస్ట్ లెటర్ కంపేర్ చేసి మనకు చెప్పింది ASCII కన్వర్ట్ చేసి ఏ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ బి కాబట్టి ఆన్సర్ ఫాల్స్ అని ఇచ్చింది. నేను సేమ్ మళ్ళీ ప్రింట్ W1 లెస్ దెన్ W2 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ రన్ చేసేదానికి ట్రూ అని వచ్చింది, ఎందుకంటే బి వాల్యూ అనేది ఏ కంటే పెద్దది కాబట్టి ట్రూ అని వచ్చింది. సపోజ్ నేను ఫస్ట్ 2 లెటర్ సేమ్ ఇచ్చాను, సెకండ్ లెటర్ డిఫరెంట్ ఇస్తాను. సో లెట్స్ టేక్ అనేవర్ W3 ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. సో ABBLE అని ఇచ్చాను. సో యాపిల్ బదులు యాబిల్ అని ఇచ్చాను. సో మనకి ఇక్కడ ఫస్ట్ లెటర్ 2 సేమ్ ఉన్నాయి అండ్ సెకండ్ లెటర్ P అండ్ B ఉన్నాయి. సో ఇక్కడ మనకి W1 ఈజ్ గ్రేటర్ దెన్ W2 అనమాట. సో ఇప్పుడు నేను ప్రింట్ W1 గ్రేటర్ దెన్ W3 అని చెక్ చేస్తున్నాను. సో నేను కూడా అదే ఇస్తాను, W1 ఈజ్ గ్రేటర్ దెన్ W3. ట్రూ కాదని చెప్పేసి చెక్ చేస్తాను. మనకు ఆన్సర్ ఇక్కడ ట్రూ అని రావాలి, ఎందుకంటే ఫస్ట్ లెటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి పైథాన్ అనేది నెక్స్ట్ లెటర్ కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ 2 క్యారెక్టర్స్ కంపేర్ చేసి మనకు ఆన్సర్ అయితే ఇస్తుంది. సో P అనేది గ్రేటర్ దెన్ B కాబట్టి సో మనకు ఆన్సర్ W1 గ్రేటర్ దెన్ అని చెప్పేసి ఇస్తుంది. సో లెట్ సేవ్ అండ్ రన్. సో చూసారు కదా ట్రూ అనేది వచ్చింది. ఇలా మనకి క్యారెక్టర్స్ బనానా యాపిల్ నేను డిఫరెంట్ వర్డ్స్ అయితే మీరు తీసుకోవచ్చు. మీరు ఇంకా డిఫరెంట్ వర్డ్స్ తీసుకొని ట్రై చేయండి. సో ఎక్స్ప్లోర్ ది క్యారెక్టర్స్, హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద రిలేషనల్ ఆపరేటర్స్. సో మనకి క్లియర్ కట్గా మీకు ఐడియా అయితే వచ్చి ఉంటుంది రిలేషనల్ ఆపరేటర్స్ ఇంటీజర్స్లో కానీ ఫ్లోట్ వాల్యూస్ నెంబర్స్లో కానీ ఎలా అయితే వర్క్ అవుతుంది, ఎలా ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ కంపేర్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది. నాట్ ఓన్లీ దట్ క్యారెక్టర్స్ మీద రిలేషన్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయి మనకు ఐడియా వచ్చి ఉంటుంది. అలానే క్యారెక్టర్సే కాదు వర్డ్స్ కూడా ఎలా అయితే వర్క్ అవుతున్నాయో మీకు క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో వర్డ్స్లో మనకి ఫస్ట్ లెటర్ చెక్ చేస్తుంది వాల్యూస్, ఒకవేళ సేమ్ అయితే నెక్స్ట్ లెటర్కి వెళ్తుంది, అలా లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తుంది అనమాట. సో ఇలా పైథాన్ రిలేషన్ ఆపరేటర్స్ అన్ని వర్క్ అవుతాయి. సో ఈ వీడియో మీకు రిలేషన్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే ఈ వీడియో ద్వారా వచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.